ఈ మనిషిని గుర్తుపట్టారా అండి? ఈయన పేరు జీఎంఆర్ అంటారు ముద్దుగా. గూడెం మహిపాల్ రెడ్డి అన్నమాట. పార్టీ మారాడు, కాంగ్రెస్‌ని తిట్టాడు, బీఆర్ఎస్‌ని తిట్టాడు. బీఆర్ఎస్ నుంచి కండువా కప్పుకున్నాడు, కాంగ్రెస్‌కి వచ్చేసాడు. దాదాపు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలలో ఈయన ఒకళ్ళు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఈయన భూముల వ్యవహారం అవన్నీ కూడా సైడ్ అయిపోయినాయి. పటాన్ చెరువు దగ్గర ఈయన చేసిన అక్రమాలు మొత్తం మంచిగా అయిపోయినాయి అని చెప్పి చాలామంది అనుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అంటారు కదా, దానికి ఉదాహరణ నేనే. మొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నా డాష్లో పార్టీ అన్నాడు. వితిన్ 2 days ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఈయన వచ్చి కలిశాడు కేసీఆర్ని. అంటే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు ఈయన మొన్న కాంగ్రెస్ కండవా వేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మరి అదంతా ఏంటి? ఇప్పుడు కేసీఆర్ వస్తే కలిశాడు, నిన్న కాంగ్రెస్ పార్టీని నానా మాట్లాడినాడు. ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ జెండా మోస్తూ కాంగ్రెస్ కోసం పోరాడుతూ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు పిచ్చోళ్ళు అయ్యారు ఈయన అటు రావటం వల్ల. ఇప్పుడు మరి ఈయన ఇటున్నాడా అటున్నాడా? కాంగ్రెస్ పార్టీని ఏమో బూతులు తిడతాడు, ఓ పక్కన కేసీఆర్ వస్తే కేసీఆర్ని వెళ్ళి చేతులు కడుగుని నిలబడతాడు. ఒక పక్క అటు కాంగ్రెస్లో ఉంటూ అధికారం అనుభవిస్తున్నాడు, ఇటు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నాడు. మధ్యలో పిచ్చోళ్ళు అవుతుంది ఎవరు? కార్యకర్తలు, నాయకులు, వీళ్ళంతా. ఈయన బాగానే ఉన్నాడు, చక్కగా పటాన్ చెరువు చుట్టుపక్కల మొత్తం 100 ఎకరాల భూములు ఆక్రమించేశాడు, 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఈయన బాగానే ఉన్నాడు. కార్యకర్తలు నలిగిపోయారు, అటు ఇటు 2 వైపులా సేఫ్గా ఉన్నాడు ఈయన. అవసరమైతే రేవంత్ రెడ్డితో మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇటువైపు బీఆర్ఎస్తో కూడా మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ సీరియస్ తీసుకుంటుందా, బీఆర్ఎస్ సీరియస్ తీసుకుంటుందా, లేకపోతే ఎవరైనా పర్లేదు అని వదిలేస్తారా? ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా అని ప్రజలకు అర్థం కాక పిచ్చెక్కిపోతున్నారంటే ప్రజలు. ముఖ్యంగా పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఎప్పటి నుంచో ఈయనకు వ్యతిరేకంగా పోరాడాం మేము. ఇప్పుడు ఈయన సడన్గా మా పార్టీలోకి వచ్చి కండవ కప్పుకున్నారని ఈయన మీద మావోడు అనుకోవాలా, లేకపోతే అటెలిపోయి నుంచున్నాడు ఇప్పుడు ఆలోడు అనుకోవాలా? ముఖ్యమంత్రి ఏమో మావోడు అంటాడు, ఈయనేమో అటేపల్లి నుంచి ఉంటాడు, కాంగ్రెస్ పార్టీని డాష్లో పార్టీ అని బూతులు తిడతాడు. మరి ఈయన పైన ఏం చేయాలో, ఇంతకీ ఎవరవోడో, అటు బీఆర్ఎస్ మనిషి ఇటు కాంగ్రెస్ మనిషి అర్థం కాక పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలందరూ తలలు కొక్కుంటున్నారంట.